చాలా కామెంట్లు వచ్చాయండి. అందులో కొన్ని కామెంట్లు అయితే అంటే ఏ వీడియోకి అనుకుంటున్నారా? ఐడేజ్డ్ సాల్ట్ వాడండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీకు అని ఒక వీడియో పెట్టాను కదా! దానికి సార్ ఈ ఐడేజ్డ్ సాల్ట్ వాడడం మొదలుపెట్టిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అని వీడియో. అది తప్పు అయితే కాదండి. ఖచ్చితంగా మీరు చెప్పిన కామెంట్ అయితే కరెక్టే. ఎందుకంటారా? మామూలుగా సాల్ట్ ఎంత వాడాలండి? రోజుకి ఒక మనిషి 5 గ్రాములు వాడాలి. కానీ ఇండియాలో 10 నుంచి 11 గ్రాములు యావరేజ్గా వాడేస్తున్నారటండి. అంటే అర్థం ఏంటి? ఒక మనిషి 5 గ్రాములు వాడితే ఇంకో మనిషి 15 గ్రాములు వాడేస్తున్నాడు. దాని యావరేజ్ చూస్తే 10 గ్రాములు వస్తుంది. మరి 15 గ్రాములు సాల్ట్ వాడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది ఒకవేళ 15 గ్రాములు ఐడేజ్డ్ సాల్టే అయితే ఐడిన్ ఎంత వెళ్ళిపోతుంది బాడీలోకి? ఐడిన్ లోపం ఎంత ప్రమాదమో ఐడిన్ ఎక్సెస్ అంటే ఎక్కువ ఐడిన్ అంతకన్నా ప్రమాదం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ప్రేరేపించబడి ఆ ఇమ్యూనిటీలోని యాంటీబాడీస్ వైరస్ని బ్యాక్టీరియాని చంపకుండా థైరాయిడ్ని డ్యామేజ్ చేస్తాయి. థైరాయిడ్ని డ్యామేజ్ చేయడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నేను చెప్తాను ఐడెంటిటీ సాల్ట్ 5 గ్రాములు మాత్రమే తినాలి, అంతకన్నా తక్కువ వీలైతే. అంతే తప్ప ఎక్కువగా తినేసినా కూడా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమే కాదండి, బీపీ వస్తుంది, రక్తంలో సాల్ట్ ఎక్కువైపోయి రక్తం చిక్కగా ఎక్కువైపోయి విస్కాసిటీ ఎక్కువైపోయి గుండెకి కిడ్నీలకి అన్నిటికీ ప్రమాదం జరుగుతుంది. సో సాల్ట్ ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులోనే వాడాలి. అది కూడా ఐడిన్ లోపం ఉన్న ఏరియాస్లో ఐడేజ్డ్ సాల్ట్ వాడాలి అని నేను చెప్పింది కరెక్టే. ఐడేజ్ సాల్ట్ ఎక్కువగా వాడేస్తే థైరాయిడ్ వచ్చేస్తుంది కాబట్టి మీరు చెప్పిన కామెంట్స్ కూడా కరెక్టే. థ్యాంక్ యూ.